న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బట్టి పాదయాత్రకు 3 ఏళ్లు. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ. తప్పు చేయకపోతే భయం ఉంటుంది. సీఎం రేవంత్ నిలదీసిన కేటీఆర్. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న బోధ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఈ సభను నిర్వహించనున్నారు. 3 ఏళ్ల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఇదే గ్రామం నుండి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బాసరకు చేరుకుంటారు. అక్కడ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు చేసి గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల్ని సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పిప్రి గ్రామంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. భట్టి విక్రమార్క తన పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ స్కామ్ బయటపడడంతో ప్రభుత్వం బిత్తరపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అక్రమం జరగడం వాస్తవమేనని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని, ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ అవినీతిలో తనకు కూడా వాటా ఉందని ముఖ్యమంత్రి చర్య తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 2020 నుండి 2022 వరకు పొంగులేటి చైర్మన్గా ఉన్నారని, సీఎం మాత్రం ఆ కంపెనీ పొంగులేటి దూరపు బంధువులదని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం 2.5 ఏళ్లుగా ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదని, అవినీతికి పాల్పడిన మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల దోపిడీ జరిగిందని గతంలో అమిత్ షా చెప్పారని, ఆ అవినీతిపై విచారణ జరగాలని అన్నారని సీఎం రేవంత్ అన్నారు. సీబీఐకి బదిలీ చేస్తే 48 గంటల్లో నిందితుల్ని అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని, వారి మాటలు నమ్మి కేసుకు సీబీఐకి అప్పగించామని ఇప్పటి వరకు చర్యలు లేవని సీఎం విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటై సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్, హరీష్ రావును జైల్లో పెట్టిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు. కేసీఆర్, హరీష్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై దర్యాప్తును ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు. మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి. 48 గంటల్లో కేసీఆర్ ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసిండ్రు. ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకుని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ ను, హరీష్ ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం. రెండవ విషయం,
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల మధ్య ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. సిఐడి దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకు అని ప్రశ్నించారు. సిఐడి కంటే పెద్ద సంస్థ ఉంటుందా అని కూడా మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరిని వదిలేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలు ఉంటే సిఐడికి ఇవ్వొచ్చని అన్నారు. నిరసనతో సభను అడ్డుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును స్పీకర్ వెల్ దగ్గర మార్షల్స్ తోసివేశారు. స్పీకర్ వెల్లోకి వెళ్తున్న హరీష్ రావును తోసివేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ వైపు వెళ్లే ద్వారం వద్ద అసెంబ్లీ ఇన్నర్ ల్యాబీలో మార్షల్స్ ను భారీగా మోహరించారు. మరోవైపు శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ఎలాంటి చర్చ జరగకుండానే పంచాయతీరాజ్ బిల్లును ఆమోదించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిన్న హరీష్ రావు శాసనసభ సాక్షిగా ఆధారాలు బయటపెట్టారు. అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. మరి చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో సీఎం రేవంత్ కూడా సంబంధం ఉందని ఆరోపించారు. సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? సామాన్యుడికి దిక్కెవరు? ఏర్పాటు చేయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి అక్రమ మైనింగ్ కంపెనీపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ఆధారాలతో సహా హరీష్ రావు బయటపెట్టారని తెలిపారు. మంత్రి స్కామ్ బయటపెట్టేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం బిత్తరపోయిందని అన్నారు. అక్రమాలు జరిగింది వాస్తవమేనని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి దూరపు బంధువులదంటూ సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. మరి ఇవాళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే, మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయట పెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం 2వ నోటీస్ ఇస్తే సంవత్సరం జైలు శిక్ష పడాలా, మరి ఎందుకు మంత్రి గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న ఒక ఆయన మంత్రి గారు లేచి అంటాడు, ఇది కేవలం 4 లక్షల రూపాయల ముచ్చట అని చెప్తున్నాడు ఒక ఆయన, మైనింగ్ శాఖ మంత్రి. సిగ్గుపడాల మైనింగ్ మంత్రి గారు. మొన్న అధికారులు రేడ్ చేసినాడు, అధికారులు ఈ సంస్థ మీద ఆ రోజు విచారణకు పోయినాడు, ఒక రోజే దొరికింది 32 లక్షలు. ఒక రోజుకే 32 లక్షల మరి సామాను అక్కడ దొరికితే, ఎగ్గొట్టిన ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ఫీజులు దొరికితే 2.5 ఏళ్లుగా ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో, ఏ రకంగా ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో మీరు అంచనా వేయవచ్చు. ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని
మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో ఒక అంచనా వేయవచ్చు. అట్లాగే ఇది ఒకటే కాదు, ఇవాళ కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ అని మరో కంపెనీ, ఇది ముఖ్యమంత్రి గారి అత్యంత దగ్గరి బంధువు, ఆయనకు వరుసకు బామ్మర్దయ్యే రమేష్ రెడ్డి గారు అనే వ్యక్తిది భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట. మేమివాళ ఈ ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు మైనింగ్ రెవెన్యూ పెంచాము అని. మైనింగ్ రెవెన్యూ ఎట్లా పెరిగిందో మాకు తెలియదా, మీకు తెలియదా? మీరు అన్ని ఫీజులు పెంచారు. నిజానికి పెంచిన ఫీజుల ప్రకారం ఈ ప్రభుత్వానికి ఈ రోజు 1700 నుంచి 1800 కోట్ల ఆదాయం రావాలి. కానీ వస్తున్నది 900 కోట్లు. మరి మిగతా 900 కోట్లు ఎవరి జేబుల్లో పోతున్నాయి? రాఘవ కన్స్ట్రక్షన్ జేబులో పోతున్నాయా? భాగ్యలక్ష్మి మైనింగ్ రమేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి జేబులోకి పోతున్నాయా, లేదా ముఖ్యమంత్రి ఖాతాలోకి పోతున్నాయా? తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే మేము పట్టుబడతా ఉన్నాం. సభా సంఘం వేయండి. మంత్రి గారి పాత్ర ఏంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది, అట్లాగే ప్రభుత్వంలోని ఇంకా ఇతరుల పాత్ర ఏంది, దండుపాలెం బ్యాచ్ పాత్ర ఏంది, అన్ని బయటికి రావాలంటే గతంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ విషయంలో ఇట్లాగే ఆరోపణలు వస్తే ప్రతిపక్ష శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని హౌస్ కమిటీ చైర్మన్ గా నియమించి మరి వారు ముందుకొచ్చారు పారదర్శకంగా. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ మంత్రి తప్పు చేయకపోతే, మంత్రి కుటుంబం 100 కోట్ల అవినీతికి పాల్పడకపోతే ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు సభను వాయిదా వేసుకొని పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సభలో కొత్త సభ్యులకు ఎలాంటి సంస్కృతి నేర్పిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తన వల్ల సభా సమయం వృధా అవుతుందని మండిపడ్డారు. తండ్రి సమానులైన సీనియర్ నేత కడియం శ్రీహరిని అవమానించిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభను నిబంధన ప్రకారం ఆర్డర్లో పెట్టాలని ఆమె స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతూ పదే పదే పార్టీ అంటున్నారు. మనము అంటే పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్ గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్ గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తుండని కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలందరూ చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరు అన్నది అందరికి తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్ గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తాని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టున్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇదిగా ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి ఎంక్వైరీ చేస్తాన్నాక ఇది చేయడము చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సభను ఆర్డర్లో పెట్టండి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నికల సమయంలో బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న కర్ణాటక సీఎంతో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి బీసీలను మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో 2 నెలల మరణించిన ఈ నెల 30-31 తారీఖు నాడు
హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో సభా ధర్నాలు చేయబోతా ఉన్నారు. దీనికి తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, యూపీ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, మరి ఆ బీసీలందరూ తరలి రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నా, ఈ సమావేశ కార్యక్రమాలకు కేంద్రంలో ఉన్నటువంటి 5 మంది సెంట్రల్ మినిస్టర్లు, మరి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 15 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మరి ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఆ డిక్లరేషన్లో కర్ణాటకకు చెందినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని పిలిపించి ఆయన ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రితోటి అనౌన్స్మెంట్ చేయించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా 276 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నటువంటి ఎంపీలు ఏమాత్రం బిల్లు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయట్లేదు. కేవలం గతంలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. మరి అసెంబ్లీలో కూడా 42% రిజర్వేషన్లను పెట్టినటువంటి ఆ బిల్లులో పసాలేని బిల్లు, ఎలాంటి శాంటిటీ లేదు, అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా లేదు. ఖాళీ రాబోయే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో బీసీలను నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఖబర్దారిక ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేంత వరకు కూడా నిద్రపోమని బీసీ జాతీయ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీలపై ఉక్కు పాదంతో అణచివేయడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి నాగర్కర్నూలు జిల్లా కొమ్మర గ్రామంలో 2 నెలల పసికందు చిన్న పాప మృతి చెందితే దానికి నిందితులను వెంబడే అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహించి కేసులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మొన్న ఖమ్మం జిల్లా వెలుగుబట్ల గ్రామంలో భూదాన్ భూములు పట్టాలు ఇచ్చినటువంటి ఆ పట్టాలు పొందినటువంటి ఆ ప్రజల ఇండ్లను 2014లో వాళ్ళకి కేటాయిస్తే మొన్న నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీసులు లేకుండా హైకోర్టు కూడా వాళ్ళకు ఫేవర్గా చెప్పినప్పటికీ కూడా అవన్నీ పక్కకు పెట్టేసి ఖాళీ భూ మాఫియా చేయడానికి నిర్దాక్షిణ్యంగా ఇండ్లన్నీ కొట్టేయడం జరిగింది. వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చారు. ఆ భూదాన్ భూములకు ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి హక్కు ఉండదు. ఆ భూదాన్ భూములు ఒకసారి కేటాయిస్తే వాళ్ళే ఉండాలని భూదాన్ యాక్ట్ కూడా చెప్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములనన్నీ, ప్రభుత్వ భూములను కొట్టేసి అగ్రవర్ణాలు కొంతమంది నాయకులు అమ్ముకుంటున్నారని, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎలాంటి బీసీలపై న్యాయం చేకూర్చకుండా మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఖాళీ రాజ్యంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంకా గడ్డు రోజులు మొదలయ్యాయని బీసీలు అందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని అతి తొందరలోనే కూలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, రేపు జరగబోయే
డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ఏఐసిసి ముట్టడి కూడా జరగబోతా ఉంది. దానికి పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వస్తున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వెలుగుబట్ల జరిగినటువంటి భూదాన్ విషయంలో అయితేనేమి, మొన్న జరిగిన మరి కొమెర గ్రామంలో 2 నెలల చిన్నారిపై మృతిపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద ఎత్తున ఏఐసిసి ముట్టడి చేయబోతున్నారు డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ జరగబోయే ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శిరస ఉంచి ప్రార్థిస్తా ఉన్నాను. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్యులపై భారం మోపవద్దనే ఉద్దేశంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్రాలు కూడా తమ పరిధిలోని వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన చేశారు. ఆయా మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుండి ఇంధన సరఫరా సకాలంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఇంధన నిల్వలపై వస్తున్న వదంతుల్ని ఆయన ఖండించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్కి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు ప్రజలకు ఇబ్బంది జరగకుండా, మరి దేశంలో ఉన్నటువంటి ఈ సప్లై చైన్కు ఇబ్బంది జరగకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అసత్య ప్రచారం, దయచేసి ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయము, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఏ ఒక్క కుటుంబాన్ని ఐసోలేట్ చూడలేము. ఏదో ఒక చిన్న విషయాలు ఉంటే కొన్ని సెక్టార్కు మాత్రమే పరిమితమైనటువంటి అంశం అది. కానీ ఎవ్రీ డే వంట చేసుకోవాలన్నా, ఎవరైనా వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏదో ఒక వాహనంలో ప్రయాణం చేయాలన్నా, అది మరి ఈరోజు జరుగుతున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎవరు కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేయకూడదని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, పెట్రోల్ పంపులన్నీ మూతపడ్డాయన్నట్టు, ధరలు పెరిగాయన్నట్టు, ప్రజలు దాడి చేశారన్నట్టు, ఇవన్నీ కూడా అభూత కల్పనలు. కాబట్టి మనకు సమస్యలుంటే ప్రజలందరూ కూడా భాగస్వాములై ఆ సమస్యల పరిష్కారం కోసం మనందరం ప్రయత్నం చేయాలి తప్ప సమస్యను జటిలంగా చేసేటువంటి ప్రయత్నము ఎవరు చేయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఉండేటువంటి నెట్వర్క్, మరి ఉన్నటువంటి ఇంతకుముందు పీయూష్ గోయల్ చెప్పినట్టు మనకు ఉన్నటువంటి నెట్వర్క్ మంచి నెట్వర్క్ ఉంది. కాబట్టి మనకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి పైప్ లైన్ ద్వారా కానీ, వైజాగ్ పోర్టు కానీ, పారాదీప్ పోర్టు కానీ, అనేక పోర్టుల ద్వారా కూడా మనకు పెట్రోలియం ఉత్పత్తులు కానీ, గ్యాస్ కానీ దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర డిపోలు కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా నెట్వర్క్ అద్భుతంగా ఏ మాత్రం తేడా లేకుండా పనిచేస్తూ ఉంది. కొంత 2-3 రోజులు కొంత ప్రాబ్లం వచ్చిన విషయం వాస్తవం. అనుకోకుండా క్రైసిస్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తున్నటువంటి నెట్వర్క్ ఇబ్బంది పడడంతో కొంత 2-3 రోజులు ప్రాబ్లం వచ్చినా కూడా అది ప్రజల దగ్గరకు ఆ ప్రాబ్లం పోలే, కంపెనీల దగ్గరే ఉండేది ఆ ప్రాబ్లం. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు ఓవర్ బుకింగ్ చేసుకోవడము, ఎవరు కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను, ఎల్పిజి కోసమో ఎవరు డిపోల దగ్గరకో డీలర్స్ దగ్గరకో మీరు సిలిండర్స్ తీసుకొని పరిగెత్తొద్దు. మీ సిస్టమ్ ప్రకారమే ఎల్పిజి మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోండి. మీ డోర్ డెలివరీ గతంలో ఏ రకంగానైతే మీ డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా మా డీలర్సు మరి తమకున్నటువంటి నెట్వర్క్ ద్వారా మీరు బుక్ చేసుకున్నటువంటి సమయానికి మీ ఇంటికి సిలిండర్ పంపిస్తారు. మీరు అనవసరంగా ఈరోజు మరి డీలర్స్ ఆఫీస్కో గోడౌన్ల దగ్గరకు వెళ్ళకూడదు. నేను అదేవిధంగా సోషల్ మీడియాను కూడా కోరుతా ఉన్నాను, పాత ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నది వరంగల్లో, ఇప్పుడు జరుగుతుంది నల్గొండలో అని చెప్పి పాత వీడియోలు, పాత పోస్టులు, పాత ఫోటోలు మీరు పోస్ట్ చేయకండి, ప్రజలను పానిక్ చేయకండి. కాబట్టి ఉన్నంతలో అందరం కలిసికట్టుగా సమస్యను ఎదుర్కోవాలి తప్ప మరి ప్రజలను భయపెట్టించినంత మాత్రాన మనకు వచ్చేటువంటి ప్రజలు ఇబ్బంది గురవుతారు తప్ప మనకి ఏ రకమైనటువంటి మంచిది కాదనే విషయాన్ని
నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికల్లో తేలినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో జరిగిన 1,00,000 కోట్ల దోపిడీకి సూత్రధారి ఎవరో నివేదిక స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేసును సీబీఐకి అప్పగించి నెలలు గడుస్తున్నా సరే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బట్టి పాదయాత్రకు 3 ఏళ్లు. ఏప్రిల్లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ. తప్పు చేయకపోతే భయం ఉంటుంది. సీఎం రేవంత్ నిలదీసిన కేటీఆర్. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.